హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కొన్నిసార్లు మార్నింగ్ టైం చాలా హడావుడిగా ఉంటారు కదా. కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉండదు కదా. ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఈ టమాటో పులావ్ని ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టమాటో పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఈ రెండు కూడా బాగా హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ షాజీరా, 2 ఇలాచీని ఇలా దంచి వేసుకోండి. చిన్న చెక్క ముక్కని 2 భాగాలుగా చేసుకొని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఒక అర నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్నగా సన్నగా లేయర్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఈ టమాటో పులావ్ చేసుకునేటప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది, అంత బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత నేను ముందుగానే 2 టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. అది ఒక 1 కప్ వరకు వచ్చింది. టమాటో ప్యూరీని ఉల్లిపాయల ముక్కల్లో వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత టమాటో పులావ్లోకి కావలసిన స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఇందులో 1/2 స్పూన్ కారాన్ని, చిటికెడు పసుపుని, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని స్పైసెస్ అన్నీ కూడా టమాటో ప్యూరీకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 3 టమాటాలను తీసుకొని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత నేను ముందుగానే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ని వేసుకొని అన్నాన్ని ఉడికించుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను. మీరు బాస్మతి రైస్తో కనుక ఈ టమాటో పులావ్ని చేసినట్లయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ని వేసుకొని ఉడికించుకొని ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అన్నం వండడం అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్ని చూపించలేదు. ఈ రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టమాటా గ్రేవీ మొత్తం రైస్కి పట్టేలాగా ఒక 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే మనకి టమాటా పులావ్ రెడీ అయిపోయినట్లే. సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. ఈ టమాటో పులావ్ని వేడివేడిగా పెరుగు రైతాతో కానీ లేకపోతే ఆనియన్ రైతాతో కానీ సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.